2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది అండ్ సాటర్డే కనుక మనం మాట్లాడుకుంటే ఈ వీక్ ఒక అనాలిసిస్ గోల్డ్ గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే ఎలాంటి చేంజెస్ మనం గోల్డ్లో చూడడం జరిగింది అండ్ ఫర్దర్గా ఎలా ఉండబోతుంది ఈ గోల్డ్ ప్రైస్? నవరాత్రులు స్టార్ట్ కాబోతున్నాయి. అందరికీ ఇది ఒక గ్రేట్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి అందరూ కూడా సంవత్సరం అంతా వెయిట్ చేసేది చాలా మంచి మంచి ఫెస్టివల్స్ కోసం. అండ్ పిల్లలకైతే పండగే, నిజంగామైన పండగ. ఎందుకంటే ఒక వారం 15 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అండ్ వాళ్ళని చూస్తే ఇంకొక పెద్ద ఆనందం. సో ఎవ్రీ పేరెంట్ ఈజ్ సో హ్యాపీ సో దాట్ కనీసం ఈ 9-10 రోజులు పిల్లలు స్కూలు చదువు మీద ఫోకస్ కాకుండా అక్కడ అమ్మవారి పూజలు కానివ్వండి, ఉపవాసాలు కానివ్వండి, వేరే వేరే గుళ్ళకు దర్శనాల కోసం కానివ్వండి, ఇది గ్రేట్ టైం నిజంగా చెప్పాలండి. ఇంక్లూడింగ్ మై మదర్ కానివ్వండి, మై వైఫ్, వీళ్ళందరూ కూడా చాలా ముఖ్యమైన రోజులు. అండ్ కొన్ని ఇంపార్టెంట్ స్ట్రిక్ట్ విషయాలు ఉంటాయి, అవన్నీ పాటించాల్సి వస్తుంది. సో ఈవెన్ ఐ లవ్ దట్ 9 days ఆఫ్ అసలు రాత్రికి డాండియా అసలు అడగొద్దు, అది నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్ అనమాట. సో ఈ టైంలో గోల్డ్ మనందరికీ కూడా ఒక లైఫ్ టైం హై దగ్గరలో ఉండేసి ఇట్ ఈస్ ఆల్వేస్ సేయింగ్ హై టు ఆల్. మీరందరూ కూడా ప్లాన్ చేసుకోండి, లేదంటే నేను ఇంకొక కొండ మీద ఎక్కి కూర్చుంటాను. సో జాగ్రత్తగా ఎక్కడ కొనాలనుకుంటున్నారో బంగారాన్ని ప్రతి చిన్న కరెక్షన్లో చిన్నగా కొనుక్కుంటూ ఉండండి. ఎందుకంటే బంగారం ఒకేసారి 10,000 50,000 పడిపోదు. సో కాబట్టి 1000 పడిందా, 3000 పడిందా, 5000 పడిందా, గ్రామ్ కొనండి, 200 గ్రామ్ కొనండి. లేదంటే అప్పటిదప్పుడే నేను ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కూడా కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఫిజికల్ బంగారం అయితే నాకు ఇప్పుడు అవసరం లేదు, బట్ స్టిల్ నాకు పడిపోయిన ప్రతిసారి నేను అక్యుములేట్ చేస్తాను అనుకుంటే మీరు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కొనుక్కోవచ్చు. గ్రామ్ బంగారమే కాదు, కేజీ బంగారం కూడా మీరు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కొనుక్కుంటే ఏమవుతుందంటే అవసరం ఉన్నప్పుడు ఇక్కడ స్పాట్ మార్కెట్లో బంగారం పెరిగితే అక్కడ ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కూడా బంగారం పెరుగుతుంది. కాబట్టి అవసరం ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ బంగారం అమ్మేయండి, ఇమీడియట్గా క్యాష్ చేతికి వస్తుంది, కొనుక్కోండి. వెళ్ళి గో అండ్ బై ద ఫిజికల్ గోల్డ్. మీకు ఆభరణాలు కావాలా, పెళ్ళిళ్ళు ఉన్నాయా, ఎంగేజ్మెంట్స్ ఉన్నాయా, అన్నిటికీ కూడా. సో చెప్పేది ఏంటంటే ఈ నవరాత్రుల్లో పూజలతో పాటు అమ్మవారికి కావాల్సిన ఎప్పుడైనా కాయిన్ కొనాలనుకుంటే, ఏదైనా ఇంపార్టెంట్ విషయాని కోసం ఆర్ బంగారం కొనాలి అనుకుంటే ఈ 9 రోజులు మాత్రం గ్రేట్ 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 అని చెప్తారు. ఎందుకంటే చాలామంది ప్రాపర్టీస్ కూడా కొంటారు. 2020 నవంబర్లో కోవిడ్ ఉన్నప్పుడు కూడా ఆ టైంలో కూడా నేను ఇంకొక ఇల్లు కోసము నవరాత్రుల్లోనే నేను ముహూర్తం పెట్టి ఆ టైంలోనే ఇల్లు కొన్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో కొంటే అదొక గ్రేట్ మోటివేషన్ ఉంటుంది, అదొక గ్రేట్ శుభముహూర్తాలు ఉంటాయి కాబట్టి, మంచి రోజులు కాబట్టి. సో యూ గెట్ ద బెస్ట్ ప్రైస్ డీల్స్ కూడా చాలా మంచిగా వస్తాయి మీకు, బంగారమైన ప్రాపర్టీ అయినా అన్నిటికీ కూడా. అయితే నేనేం చెప్తానంటే ప్రతి కరెక్షన్లో మీరు గ్రామ్ బంగారం మాత్రం కొనుక్కోవడం మొదలుపెట్టండి. ఎందుకంటే సామాన్యుడి కంట్రోల్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది బంగారము. 11,000 రూపాయల పైగా ట్రేడ్ అవుతుంది కాబట్టి 24 క్యారెట్ గోల్డ్ యూ కెన్ నాట్ అఫోర్డ్ ఇట్. నేను ఒకటేసారి 10 తులాలు కొనాలి, 1 తులం కొనాలి అంటే మీరు కొనలేరు. అది అలాగే కొండెక్కి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు రోజు అయ్యో అమ్మో అనుకుంటూ కూర్చుంటారు, అది మీకు దక్కదు. ప్లాన్ చేసుకోండి. గ్రాము బంగారానికి కూడా ఒకవేళ మనం ప్లాన్ చేసుకోలేకపోతే 500తో 1000 రూపాయలతో కూడా మనం ఒక చిన్న బిట్ ఆఫ్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలి దాని గురించి కూడా మీకు నేర్పిస్తా, ఓకేనా? బట్ బిఫోర్ దాట్ ఈ రోజున వీకెండ్ అనాలిసిస్ చేయబోతున్నాము. సో మనకు ఈ వీకెండ్లో సాటర్డే కోసము మనం ఈ వారం మొత్తంలో మండే టు ఫ్రైడే ఏం జరిగింది అండ్ నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి. సో ఇట్స్ అ స్పెషల్ అకేషన్, వాచ్ చేయండి జాగ్రత్తగా. లెట్స్ స్టార్ట్. 11,133 నిన్నుంటే ఇవాళ 11,215. 24 క్యారెట్ గోల్డ్ హ్యాస్ గాన్ అప్ బై 82 రూపీస్. సో 22 చూసుకుంటే 75 రూపాయలు పెరిగింది. 10,205 రూపాయలు నిన్నుంటే ఇవాళ 10,280 రూపాయలు ఉంది. ఇట్స్ లైక్ క్రేజీ అనమాట, చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ 18 క్యారెట్ గోల్డ్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్ అనమాట, ఫర్ ఆల్ ది యూత్ పర్సన్స్ కోసము 8,350 నిన్నుంటే ఇవాళ 8,411 అయిపోయింది. అండ్ ఇట్ హాస్ గాన్ అప్ బై 61 రూపీస్. ఐ స్వేర్, నిజంగా అంటున్నాను, ఇది కూడా 10,000 దాటడానికి ఎక్కువ రోజులు లేదు. 18 క్యారెట్ గోల్డ్ 10,000 దాటక ముందే మీరు 22 క్యారెట్ గోల్డ్ కోసమా 24 కోసమా ప్లానింగ్ చేసుకోండి. అదర్వైజ్ యూ కెన్ నాట్ బై ఇట్. ప్రతి మాట్లాడిన వ్యక్తితో ఒకటే మాట చెప్తున్నారు, సార్ బంగారం ఇలా పెరిగిపోతే మాకు సొల్యూషన్ ఏంటో చెప్తారా? సింపుల్ అండి. మీ దగ్గర ఆ ఆదాయం ఉన్నప్పుడు మీరు 10,000 సంపాదిస్తున్నారా, 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారా,
500 నుంచి 1000 రూపాయలతో కూడా మీరు స్టార్ట్ చేసినా కనీసం ఒక 20 తులాల బంగారం మీరు కొనుక్కోవచ్చు. బట్ దానికోసం ప్లానింగ్ అవసరం అంటే అవసరము. మీరు ఏది కూడా ప్లానింగ్ లేనప్పుడు మీరు ఇంట్లో ఎలాగైతే బాధపడుతున్నారో ఏదన్నా నేను ప్లానింగ్ చేయకుండానే ఏదైనా అనవసరమైన వేస్ట్ ఖర్చులు చేస్తున్నాం కదా అని చెప్పేసి. సో మరి అలాంటప్పుడు అక్కడ మీరు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు బంగారం విషయంలో కూడా మీరు జాగ్రత్త ఉండాలి. లేదంటే యూ కెనాట్ అఫోర్డ్ ఇట్. చాలా కాస్ట్లీ కాబట్టి ప్లీజ్ అండర్స్టాండ్, ప్లానింగ్ చేయకపోతే యూ హ్యావ్ టు సఫర్, యూ హ్యావ్ నో చాయిస్. నా ఇప్పుడు వీకెండ్ అనాలిసిస్లో ఇది గత వారం వరకు మనం చూసిన అనాలిసిస్ అనమాట. సో ఎగ్జాక్ట్లీ మనకు ఈ మొత్తం లాస్ట్ వీక్లో జరిగిన మూమెంట్ అంట మీకు మళ్ళీ ఓవర్ సోల్డ్ జోన్కి రాగానే న్యూట్రల్ జోన్కి వెళ్ళింది, మళ్ళీ ఓవర్ సోల్డ్ జోన్కి వచ్చింది, మళ్ళీ న్యూట్రల్ జోన్, మళ్ళీ ఇక్కడ మీకు ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఓవర్ బాడ్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఈ వారం అంతా మీకు ఒక జిగ్జాగ్ షేప్లో ఉండే శిరీష. ఇట్ వాజ్ లైక్ ప్రతిసారి బంగారం పెరిగిపోతుంది కదా బాగా అనుకునే వరకల్లా పడిపోతుంది అనమాట. మళ్ళీ పడిపోయిన తర్వాత ఇంకా పడుతుంది కదా అనుకుంటే మళ్ళీ పెరిగిపోతుంది. సో ఇట్ వాజ్ లైక్ అ కంప్లీట్ జిగ్జాగ్ మూమెంట్ అనమాట. చాలా వొలటైల్. షేర్ మార్కెట్లో కూడా షేర్స్ ఇంత ఫాస్ట్గా పడిపోయి పెరిగిపోవడం అంటూ జరగట్లేదు. కానీ గోల్డ్లో మాత్రము నెక్స్ట్ లెవెల్ మూమెంటం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా గోల్డ్ అందరూ కూడా ట్రేడింగ్ మొదలుపెట్టారు, ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టారు. కాబట్టే గోల్డ్ ఇంకా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వదులుకోకండి ఈ ఆపర్చునిటీ. సో మండే కోసము మనం చూడబోయే లెవెల్స్ ఏముండబోతున్నాయి మీకు చెప్తాను. మండే రోజున రెసిస్టెన్స్ 1 ఉండబోతుంది 1,10,149, 1,10,691, 1,10,993. అంటే దాదాపు 1,11,000 రూపాయల వరకు మీకు చూపిస్తుంది శిరీష థర్డ్ రెసిస్టెన్స్. ఇది పాసిబుల్ అంటారా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్ టిల్ మండే. సపోర్ట్ లెవెల్స్ చూసుకుంటే 1,09,305 అండ్ 1,09,003 రూపీస్, 1,08,461. డౌన్ సైడ్ అయితే ఛాన్సెస్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి, ఎక్కువగా అప్ సైడే ఆపర్చునిటీ కనిపిస్తుంది. బట్ ఏం జరిగినా కానీ మీకు 90,000కి రావాలా 70,000కి రావాలా అది ప్రస్తుతానికి మిషన్ ఇంపాసిబుల్. అది కనబడట్లేదు, ఓన్లీ అప్ సైడే ఉంది. కాబట్టి ప్లాన్ చేసుకొని ఇప్పటి నుంచి అవసరం లేకున్నా కానీ గోల్డ్ కోసం మాత్రం పెట్టుబడి పెట్టమని చెప్తాను. అవసరం వచ్చినప్పుడు బాధపడకూడదు. కాబట్టి మీరు ఆ టైంలో ఈ పెట్టిన పెట్టుబడి ఎన్కాష్ చేసుకొని దాన్ని తీసుకెళ్లి బంగారం కొనుక్కోవచ్చు ఈ రోజే. ఎందుకంటే చాలా మందికి కూడా క్రైసిస్లో పనికి వచ్చింది బంగారం ఒకటే. సో మర్చిపోకుండా కాల్ చేయండి. అండ్ ఈ రోజున లెవెల్స్ నేనేం చెప్తానంటే మండే రోజున 5 to 9 మధ్యలో చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉండబోతుంది. సో కాబట్టి మీకు సాటర్డే సండే 2 రోజులు టైం ఉంటుంది. కాల్ చేయండి మండే ముందే, సో దట్ యూ కెన్ బి ప్రిపేర్డ్ ఫర్ ది నవరాత్రాస్. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీజా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.